ప్రశాంత్ సినిమాలు మామూలుగా ఉండవు కదా. భారీ రేంజ్ సెటప్లు ఉంటాయి, హై రేంజ్ యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి, అడుగడుగున మెషిన్ గన్నులు ఉంటాయి. హీరోకు ఎదురుగా వందల మంది సైన్యం ఉన్నా, నరరూప రాక్షసులు ఎదురుగా ఉన్నా కూడా ఒక్కడే అందరినీ ఒంటి చేత్తో మట్టు పెట్టించగలడు. కామెడీ అని, రొమాన్స్ అని కథను పక్కదోవ పట్టించడు. యాక్షన్ ఎపిసోడ్స్కు సెంటిమెంట్ను కలిపి సినిమాను తీస్తాడు. మొట్టమొదటి సినిమా ఉగ్రంలో అదే కనిపించింది. ఆ తర్వాత కేజీఎఫ్ సినిమాల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ అయింది. తాజాగా సలార్ సినిమాలోనూ అదే సీన్ను ప్రశాంత్ నీల్ రిపీట్ చేశాడు. నిజమే, సలార్ సినిమా ఉగ్రం సినిమాకు అచ్చంగా రీమేకే. ఉగ్రం సినిమా కథాంశం, సలార్ సినిమా కథాంశం ఒకటే. అయితే కథాంశం మాత్రం ఒకటే, కానీ ఆ కథకు ప్రశాంత్ నీల్ పూసిన అదనపు హంగులు అనేకం. అవన్నీ సలార్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఉగ్రం సినిమాకు కేజీఎఫ్ కోటింగ్ను ఇచ్చారు. దానికి అదనంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ హంగులు జోడించారు. ఉగ్రం సినిమా కథ లెవెల్ చాలా చాలా చిన్నది. చిన్న చిన్న రౌడీలు, గూండాలకు సంబంధించిన స్టోరీ. కానీ ఈ సలార్ సినిమా మాత్రం అంతకు మించి ఏకంగా దేశాన్నే శాసించే ప్రాంతానికి సంబంధించిన స్టోరీ. బేసిక్గా ఉగ్రం సినిమా కథ అన్నది ప్రశాంత్ నీల్కు చాలా చాలా ఇష్టం అనుకుంటా. అందుకే అదే కథను మళ్ళీ తీశారు, కాకపోతే కాస్త కొత్తగా తీశారు. అందుకే సలార్ సినిమాకు ఫ్లాప్ టాక్ అయితే ఎక్కడా రావడం లేదు. సలార్ సినిమా కథ ఏంటనేది ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు స్నేహితులు, దేవా, వరద, చిన్ననాటి నుంచే ప్రాణమిత్రులు. అయితే కొన్ని కారణాల వల్ల దేవా క్యారెక్టర్ చిన్నతనంలోంచే ఆ కాన్సార్ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రాణభయంతో కాన్సార్ నుంచి పారిపోతారు. అయితే అలా వెళ్తూ వెళ్తూ తన స్నేహితుడు వరదకు అభయం కూడా ఇస్తాడు. నీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానంటూ హామీ ఇస్తాడు. ప్రాణాలైనా ఇస్తానంటాడు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత అలాంటి అవసరమే హీరో ఫ్రెండ్కు వస్తుంది. అతడిని వెతుక్కుంటూ వస్తాడు. హీరో తల్లికి మొదట ఇష్టం లేకపోయినా 25 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తుకు తెచ్చుకుని మరీ కొడుకును అతడితో పంపిస్తుంది. అలా కాన్సార్ గడ్డ మీదకు 25 ఏళ్ల తర్వాత వెళ్ళిన దేవ ఏం చేశాడు? స్నేహితుడు కోరినట్టు ఆ ప్రాంతాన్నంతటినీ తన ఏలుబడిలోకి తెచ్చాడా లేదా అన్నదే సినిమా కథ. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచే దేవ, వరద పాత్రల మధ్య స్నేహాన్ని చూపిస్తూ కథలోకి వెళ్తాడు దర్శకుడు. ఆ తర్వాత వెంటనే హీరోయిన్ శృతి హాసన్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. వాస్తవానికి ఆమె పాత్రను చాలా చాలా బలవంతంగా హీరోతో లింక్ చేసినట్టు అనిపిస్తుంది. శృతి హాసన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందంటూ బయట గొప్పలు చెప్పారు, కానీ అసలు ఆమె పాత్ర లేనంత మాత్రాన ఆమె పాత్రలో ఇంకే సాధారణ యువతి ఉన్నా కూడా ప్రభాస్ క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేసేది. సరే, హీరో ఉన్నాడు కాబట్టి, ఓ హీరోయిన్ ఉండాలి కాబట్టి శృతి హాసన్ను పెట్టారులే అని మనం సర్దుకుపోవాల్సిందే. అయితే హీరోయిన్ను పెట్టారు కదా అని ప్రశాంత్ నీల్ ఏమీ కథను పక్కదారి పట్టించలేదు. హీరోతో 1-2 పాటలు పెట్టి డాన్సులు వేయించలేదు. ఆమెను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకున్నాడు. లవ్ ట్రాకులు అంటూ కథను సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్లలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్గా సాగిపోతూ ఉంటుంది. ఓవైపు విలన్ గ్యాంగ్ శృతి హాసన్ కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో ప్రభాస్ ఎక్కడ ఉన్నాడో అన్నది కూడా కనిపెట్టేందుకు అదే విలన్ గ్యాంగ్ ప్రయత్నిస్తూ ఉంటుంది. అసలు విలన్ గ్యాంగ్కు, శృతి హాసన్కు, ప్రభాస్కు సంబంధం ఏమిటన్నది మాత్రం సస్పెన్స్. ఆ సస్పెన్స్ను అలాగే మెయింటైన్ చేస్తూ ఇంటర్వెల్ వరకు లాక్కొచ్చారు. అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్లో మాత్రం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ని పెట్టి సినిమాను మోతం మోగించారు. అదిరిపోయే రేంజ్లో యాక్షన్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ కార్డును పడేశారు. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా కథ కాస్త కాన్సార్ ప్రాంతానికి మారిపోతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ ఎలాగో ఫ్లాష్ బ్యాక్కు వెళ్తుంది అని అందరూ ఊహిస్తారు, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అంతా ఆసక్తికరంగా ఉండి ఉంటే, థ్రిల్లింగ్గా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకో లెవెల్లో ఉండేది. కేజీఎఫ్ సినిమాలో చూపించినట్టుగానే ఇందులోనూ ఆ ప్రాంతంలోని జనాలంతా బాధితులే. వారిని కాపాడేందుకు వచ్చేది మన హీరో అని అర్థం అయిపోతూనే ఉంటుంది. ఆ కాన్సార్ కథ, ఆ ప్రాంతం ఏర్పాటు వెనుక కథ, బ్రిటిషర్లతో పోరాటాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం అలాగే ఉండటం, ఆ ప్రాంతంలో 1కి 3 తెగలు, ఆ 3 తెగలు కలిసి ఆ ప్రాంత అధికారాన్ని పంచుకోవటం, దానికి ప్రత్యేకంగా ఓ రాజ్యాంగం లాంటిది రాసుకోవటం, ఇలా ఈ కాన్సార్ కథ అంతా చెప్తుంటే కాస్త గజిబిజిగా, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఆ ప్రాంతానికి రాజు పాత్రలో జగపతి బాబు కనిపిస్తాడు. రాజుగారి కింద సామంత రాజులు కూడా ఉంటారు. వారు ఓ 10 మంది వరకు కనిపిస్తారు. ఆ 10 మందిలో కూడా మహా అయితే 5గురికి మాత్రమే ప్రియారిటీ ఉంటుందన్నమాట. అయితే బలమున్నోడిదే రాజ్యం అనే రూల్ ప్రకారం జగపతి బాబు కూర్చున్న పీఠాన్ని దక్కించుకునేందుకు సొంత వాళ్లే కుట్రలు చేస్తూ ఉంటారన్నమాట. ఇలా సీటు కోసం జరుగుతున్న పోటీ, తెగల మధ్య ఉన్న వ్యక్తిగత వైరాలు, కుటుంబాల్లో ఒకరంటే మరొకరికి పడకపోవటాలు, మరోవైపు కాన్సార్లోని బాధిత ప్రజలు, ఇవన్నీ చూపిస్తుంటే కథ ఎక్కడికి వెళ్తోందబ్బా అనిపిస్తుంటుంది. ఓ పట్టాన అర్థం కాదు. అయితే కాస్తో కోస్తో జరిగిన మంచి ఏంటయ్యా అంటే, కాన్సార్లోని మహిళలు, యువతులు, చిన్న చిన్న పిల్లల మధ్య ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది.
అందరూ లేడీసే కనిపిస్తారు. మధ్యలో హీరో గారి ఫైటింగ్, ఆ యాక్షన్ ఎపిసోడ్ దాదాపుగా 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంటుంది. అదైతే అదిరిపోయింది. సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్లో సినిమా స్లో అయినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల బోర్ కూడా కొడుతుంది. అబ్బా, ఈ సీన్లు అవసరమా అని అనిపించే సీన్లు కూడా కొన్ని ఉంటాయి. కేవలం ఉమెన్స్ మాత్రమే పాడే బ్యాక్గ్రౌండ్ పాట కూడా ఒకటి ఉంటుంది. ఇది అవసరం లేదనిపిస్తుంది. హీరో ప్లస్ ఫ్రెండ్ మధ్య పదే పదే కొన్ని సీన్లు వస్తూ ఉంటాయి. అవి కూడా అవసరం లేదనిపిస్తుంది. ఇలా సినిమాను సాగదీసే సీన్లు చాలానే ఉన్నా మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల ఆ మైనస్ కాస్త గాల్లోకి ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. ఫైనల్గా క్లైమాక్స్ ఎపిసోడ్ వచ్చేసరికి అంత పర్ఫెక్ట్గా సెట్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ పార్ట్కు మంచి ఫ్లాట్ను సెట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. క్లైమాక్స్లో యాక్షన్ ఎపిసోడ్స్ మంచి కిక్ను ఇచ్చేలా ఉండడంతో థియేటర్ల నుంచి అభిమానులే కాదు, సగటు సినీ అభిమానులు కూడా సంతృప్తిగా బయటకు వస్తారు. ఈ సినిమాకు హీరోయిన్ శృతి హాసన్ పాత్ర మైనస్. ఆమె స్కూల్లో పాఠాలు చెప్పే సీన్లు కాస్త ల్యాగ్ అనిపిస్తాయి. తల్లి సెంటిమెంట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. హీరో ప్లస్ తల్లి పాత్రల మధ్య వచ్చే సీన్లు అంతగా కనెక్టింగ్గా అనిపించవు. అది అనిపిస్తుంది. మరీ ఓ సీన్లో అయితే హీరో చేతిలో కేక్ కట్ చేసేందుకు వాడే ఓ ప్లాస్టిక్ కత్తిని చూసి తల్లి నానా గోల చేస్తుంది. ఇక హీరో ప్లస్ ఫ్రెండ్ క్యారెక్టర్ల మధ్య ఫ్రెండ్షిప్ అయినా మంచిగా ఉందా అంటే మరీ ప్రాణాలను ఇచ్చేంత స్నేహం వారి మధ్య ఎలా వచ్చిందన్న దానికి సంబంధించిన సీన్లు లేవు. ఫ్రెండ్ సాయం చేశాడు, తల్లి కొడుకుల ప్రాణాలను కాపాడాడు, అది కరెక్టే. కానీ ఆ ఫ్రెండ్ కోసం అంతకుముందే కరెంటు వైరు పట్టుకుని మరీ షాక్ కుట్టించుకుని చనిపోయేంత ఫ్రెండ్షిప్ ఎలా సాధ్యమైందా అని ఆలోచించినా ఎంతకు తట్టడం లేదన్నమాట. ఫైనల్గా చెప్పాలంటే కేజీఎఫ్ సినిమాల్లో వర్కౌట్ అయిన తల్లి సెంటిమెంట్ ఈ సిలార్ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు. తల్లి సెంటిమెంటు ఫ్రెండ్ సెంటిమెంటు ఏమీ అంతగా కనెక్టింగ్గా లేకపోవడంతో ఫైట్లు చేస్తున్నా కానీ, హీరో విపరీతంగా యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నా కానీ ప్రేక్షకుల్లో ఎమోషన్ ఉండదు, ఫీలింగ్స్ ఉండవు. ఆ మ్యాజిక్ మిస్ కాకుండా ఉంటే సలార్ సినిమా మరో లెవెల్లో ఉండేది. కేజీఎఫ్ సినిమాలకు పాటలు చాలా ప్లస్ అయ్యాయి. ధీరా ధీరా అంటూ పాడే పాట అయితే ఇప్పటికీ కూడా జనాల నోట వినిపిస్తూనే ఉంటుంది. కానీ సలార్ సినిమాలో పాటలు పెద్దగా ఏమీ జనాల్లోకి వెళ్ళలేదు. ఉండడానికి 1-3 పాటలు ఉన్నాయి కానీ ఎమోషనల్ టచ్ అయ్యే పాటలు అంతగా ఏమీ లేవు. అది ఓ మైనస్. అంతేకాదు బీజిఎం కూడా కేజీఎఫ్ సినిమాల రేంజ్లో లేదు. కేజీఎఫ్ స్థాయిలో బీజిఎం కనుక ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఈ సినిమా మొత్తం మీద చూసుకుంటే 4 యాక్షన్ ఎపిసోడ్ వరకు ఉన్నాయి. మొదటి హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో మరో 2 ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయి. ఒకదానికి మరొకటి పోలిక ఉండదు. మొత్తం 4 కూడా పూర్తిగా డిఫరెంట్గా సెట్ చేసుకున్నారు. ఈ 4 యాక్షన్ ఎపిసోడ్స్ కోసమైనా థియేటర్ల వద్దకు కళ్ళు మూసుకుని మరీ వెళ్ళొచ్చు. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, అలా అని ఫ్యామిలీ అంతా కలిసి చూడలేని సినిమా అయితే ఏమీ కాదు. యాక్షన్ ఎపిసోడ్లలో బ్లడ్ ఎక్కువగా కనిపించడం వల్ల ఈ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ నిరభ్యంతరంగా ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్ళొచ్చు. ఇక ఫైనల్గా సలార్ సినిమా ఎలా ఉంది అనేది చెప్పాలంటే ఉగ్రం, కేజీఎఫ్ సినిమాలు చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి భారీగా అంచనాలు పెట్టుకొని ఇంకా మరింత కొత్త కథాకథనాలను ఆశించి వెళ్తే మాత్రం మీరు నిరాశపడతారు. ప్రశాంత్ నీల్ గత సినిమాలోని ఫ్లేవరే ఈ సలార్ సినిమాలోనూ కనిపిస్తుంది. ఉగ్ర సినిమా కథే ఈ సలార్ సినిమాలోనూ అడుగడుగునా కనిపిస్తుంది. అయినా సరే మొదటి నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ప్రేక్షకులను అయితే ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ బోర్ కొట్టినట్టు అనిపించినా క్లైమాక్స్ సీన్కు వచ్చేసరికి ఆ ఫీల్ అనేది పోయేలా యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే సలార్ సినిమా ప్రభాస్ అభిమానులకు పండుగ లాంటి సినిమా, పిచ్చగా నచ్చేసే సినిమా. యాక్షన్ ప్లస్ మాస్ లవర్స్కు ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను పాస్ చేసేస్తారు. కానీ కొత్తదనాన్ని కోరుకునే ఓ సెక్షన్ ఆఫ్ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు. నాకైతే ఈ సినిమా తెగ నచ్చేసింది. ప్రభాస్ను ఇలా చూసి చాన్నాళ్ళు కాదు చాలా ఏళ్ళు అవుతుంది. ఈ ఏడాదికి సలార్తో మంచి ఎండింగే పడిందని చెప్పొచ్చు. ఇదండి సలార్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.